నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కూటమికి సంబంధించి ఏదైతే మేనిఫెస్టో వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో, దానికి అసలు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి అర్థం వచ్చేలాగా కామెంట్ చేస్తున్నారు సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు. వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? వీటిని బట్టి చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో కూటమికి బీటలు వారాయని, అది నిజమా? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. జీవీఎల్ నరసింహారావు గారు కామెంట్స్ బట్టి చూస్తే ఒక డౌట్ వస్తుంది, నిజంగానే కూటమికి బీటలు వారాయా అని. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు వాస్తవమేనా? ఇప్పుడు ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టలేదనే ఒక సామెత ఉంది. అలాగే ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా లేకపోతే ఆ ఇంట్లో పరువు పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. పైగా ఇంట్లోనే ఉంటూ ఆ ఇంటి వాసాలు లెక్క పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ప్రమాదకరం. కరోనా టైంలో ఒక కొటేషన్ వచ్చేది, కంటికి కనిపించినట్టు శత్రువు, కంటికి కనిపించే శత్రువుతో పోరాడచ్చు కానీ కనిపించినట్టు శత్రువులతో పోరాడలేము అని చెప్పి ఒక కొటేషన్ వచ్చేది. అలా ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి జీవీఎల్ ఆయన రూపంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు బీజేపీలో కోర్టులుగా చాలా కాలం నుంచి వ్యవహరిస్తున్నారు. ఆ విషయం రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. అయితే వాళ్ళందరూ సైడ్ అయిపోయారు, దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ఒక్క జీవీఎల్ మాత్రమే వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పొత్తు ధర్మాన్ని పాటించాలి, పొత్తు ధర్మాన్ని పాటించకుండా దాన్ని ధిక్కరించి అలా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యర్థులు దాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ తప్పు కాదు, అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళ తప్పు అవుతుంది. జీవీఎల్ నరసింహారావు ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్, బీజేపీలో రాజ్యసభ కూడా ఇచ్చారు ఆయనకి. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడ గెలవలేదు ఆయన ఒక సెఫాలజిస్టు, అంటే సర్వేలో అధ్యయనం ఇవన్నీ చేస్తుంటారు, సెఫాలజిస్ట్ ఆయన. ఆ సెఫాలజిస్ట్గా ఉంటూ అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు కూటమిని, ఆ రోజు ఉన్నటువంటి కూటమిని విడదీయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలలో భాగస్వామి అయ్యాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అపవాదు అప్పట్లోనే. సో ఆ తర్వాత ఆయన పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి జగన్మోహన్ రెడ్డి ట్రావెల్ అయ్యారనేటువంటి ముద్ర కూడా ఆయన మీద బలంగా ఉంది చాలా కాలం నుంచి. ఆయన ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి, కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత, ప్రకటించిన మరుక్షణం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, అసలు మోడీ బొమ్మ ఎందుకు లేదు అనేది ఆ పాయింట్ నుంచి తీసుకొచ్చారు. తర్వాత ఇవాళ ఏదో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు. దాంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో లేదు అని చెప్పి పేరుని నాని ప్రెస్ మీట్లు పెట్టి వరుసగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా రివ్యూ మీటింగ్లు పెట్టేసి ఆయన బస్సు యాత్రకి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. హెలికాప్టర్ యాత్ర చేస్తున్నాడు ఇప్పుడు. ఆ హెలికాప్టర్ యాత్రకు కూడా ఆయన బ్రేక్ చేశారు. బ్రేక్ చేసి గురువారం రోజు అత్యవసరంగా ఐపాక్కి సంబంధించినటువంటి టీంని పిలిపించుకొని అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక సమీక్ష చేసిన తర్వాత ఆయన ప్రమాదంలో ఉన్నాము, గెలిచే అవకాశం లేదు అనేటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఒక 50 చోట్ల మనం గట్టిగా లేము, ఆ 50 చోట్ల గట్టిగా ప్రయత్నం చేయాలి గెలవడానికి. సో ఏ విధంగా అయినా సరే ఆ 50 చోట్ల ఖచ్చితంగా మనం పోరాడితే తప్ప మనం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఏదో ఒక డైరెక్షన్ ఇచ్చాడని చెప్పి తెలుస్తుంది. సో ఆ డైరెక్షన్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మేనిఫెస్టో అనేది ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు అది అమలు చేసేటువంటిది కాదు అని చెప్పి మీరు ఇంటింటికి వెళ్ళి చెప్పండి, ఈ 10 రోజుల పాటు, ఈ వారం రోజుల పాటు ఇదే పెద్ద టాస్క్ మీకు అని చెప్పి చెప్పారట. చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి సూపర్ 6లు అలాగే మేనిఫెస్టో ఇవన్నీ కూడా అమలు చేయడానికి అసాధ్యము అనేది మీరు చెప్పండి. ప్లస్ చంద్రబాబు నాయుడు చెప్తే చెయ్యడు అనేది కూడా చెప్పండి. ఆయనకు విశ్వసనీయత లేదు అనే విషయం కూడా చెప్పండి. ఇంటింటికి తిరిగి ఇది టాస్క్ మీకు, వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఉపయోగించుకొని ప్రచారం చేయండి అని చెప్పి దానికి వ్యూహాలు రచించండి ఈ వారం రోజుల్లో అని చెప్పి ఆయన చెప్పారంట. దానికి జీవీఎల్ చేసినటువంటి కామెంట్లు కూడా జోడించండి. ఎందుకంటే బీజేపీ సంబంధించినటువంటి లీడర్ కాబట్టి ఆయనే అన్నాడు కదా, మోడీ బొమ్మ లేకుండా మేనిఫెస్టో విడుదల చేశారు. సో అప్పుడు మాకు సంబంధం లేదు, అది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, కేంద్రానికి సంబంధించిన ఇష్యూ కాదని చెప్పి ఆయన అన్నాడు. దాన్ని జోడించి మీరు చెప్పండి, ప్రచారం చేయండి,
అని చెప్పి ఒక డైరెక్షన్ ఇచ్చాడంట. అంటే మరి బీజేపీ సీనియర్ నాయకులు సిద్ధార్థ్ గారికి మాత్రము అంటే ఫోటో లేనంత మాత్రాన మోదీకి తెలియకుండా జరుగుతుందా, కూటమిలో ఉన్నటువంటి నేషనల్ వైజ్ పార్టీ కదా అని ఆయన కామెంట్ చేశారు. మరి ఏ విధంగా చూడాలి వీటిని? ఇప్పుడు సాధారణంగా ఏంటంటే నేషనల్ మేనిఫెస్టో ఒకటి ఉంటుంది, రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో మరొకటి ఉంటుంది. ప్రాధాన్యతలు మారిపోతుంటాయి. దేశ స్థాయిలో ఉండేటువంటి ప్రాధాన్యతలు వేరు, రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రాధాన్యతలు వేరు, నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ప్రాధాన్యతలు వేరు, గ్రామానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత వేరు, మండలాలకు సంబంధించిన ప్రాధాన్యత వేరు, జిల్లాలకు సంబంధించిన ప్రాధాన్యతలు వేరు ఉంటాయి ఎక్కడికక్కడ. ఆ ప్రాధాన్యతలను బేస్ చేసుకొని ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా సరే మేనిఫెస్టోని తయారు చేసుకుంటాయి. దానికి జాతీయ పార్టీలు ఆమోద ముద్ర వేయాలని ఏమి లేదు. పైగా ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏంటంటే బీజేపీ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏర్పడింది అని అంటే తెలుగుదేశం పార్టీ కూటమి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మేజర్ పార్టీ, అక్కడ బలమైనటువంటి పార్టీ. దాంట్లో భాగస్వామ్యం అయ్యారు వీళ్ళు, జనసేన కానీ బీజేపీ కానీ. దేశానికి వచ్చేటప్పటికి బీజేపీలో భాగస్వామ్యం అయ్యారు ఈ రెండు పార్టీలు. సో ఏ విధంగా తీసుకున్నా భాగస్వామ్య పార్టీలు. సో ఇక్కడ తెలుగుదేశం పార్టీని ప్రాధాన్యత తీసుకుంటారా లేదా బీజేపీ తీసుకుంటారా? రాష్ట్రంలో ఉండేటువంటి పరిపాలన ఎవరు చేస్తారు? తెలుగుదేశం పార్టీ చేస్తారు, చంద్రబాబు నాయుడు చేస్తారు ముఖ్యమంత్రి. ఆయనే కదా ముఖ్యమంత్రి అభ్యర్థి, అయితే ఆయనే కదా కూటమి తరపు నుంచి. కాదని చెప్పి చెప్పగలరా వీళ్ళు? కాదు కదా. మరి ఆయనే చెప్పాలి. ఆయన మేనిఫెస్టో బొమ్మ ఉందా నరేంద్ర మోడీది లేదా తర్వాత సంగతి. రేపు అమలు చేసేది ముఖ్యమంత్రికి ఆయనే కదా. ఆయనే చెప్తున్నాడు కదా, నేను అమలు చేస్తాను, 4,000 రూపాయల పెన్షన్ నేను ఇంటికి పంపిస్తాను, ఇంటికి వాలంటీర్ల ద్వారా పంపిస్తాను, వాలంటీర్లు 10,000 హాండ్రోడియం ఇస్తాను, అంతకుముందు 5,000 ఇచ్చేవాళ్ళు, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాను, 15,000 రూపాయలు ఏడాదికి చదువుకునేటువంటి ఆడపిల్లలకి ఇస్తాను, ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 రూపాయలు ఆడపిల్లలకు ప్రతి నెల ఇస్తాను. ఇవన్నీ చెప్తున్నారు కదా. సూపర్ 6 చెప్తున్నారు. తర్వాత ఆయన మొత్తం మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానన్నారు కదా. మొదటి సంతకం ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పారు. రెండో సంతకం టైటిలింగ్ చట్టం మీద పెడతాను, రద్దు చేస్తాను అని చెప్పారు కదా. సో అవన్నీ ఎవరు చేయాలి? చంద్రబాబు నాయుడు చేయాలి. నరేంద్ర మోడీ అయితే వచ్చి చేయరు కదా. ప్రధానమంత్రిగా ఒక ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు అందిస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్రంలో ఉన్న ప్రాధాన్యతలను బట్టి రాష్ట్రంలో అమలు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు సింపుల్ లాజిక్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు, రీసెంట్గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎలక్షన్లప్పుడు మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ ఇక్కడ జరిగినాయి కదా ఎలక్షన్స్, తెలంగాణ కానీ. ఇక్కడ బీజేపీ మేనిఫెస్టో జాతీయ మేనిఫెస్టో వేరు, రాష్ట్ర మేనిఫెస్టో వేరు ఆ పార్టీలోనే. సో కాబట్టి రాష్ట్రంలో ఏ పార్టీ లీడ్ చేస్తుందో ఆ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఉంది. సరే ఫోటోలు వేయిస్తారా, వేయించరా అని అంటే ఫోటోలు ఉన్నది అక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. బీజేపీ పార్టీకి అసలు 0.5 ఓట్ బ్యాంక్ ఉంది. ఇప్పుడు జీవీఎల్ ఏమంటున్నాడు, మాకు 18% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి 18% ఓట్ బ్యాంక్ ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే కూటమిలో అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ అనిశ్చితమైన పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారంటే ఏదో జగన్ కోసం మేలు చేయాలి అనేటువంటిది ఆలోచన కొంతమంది బీజేపీలో ఉండేటువంటి వైసీపీ కోవట్లకి ఉంది అనేది మొదటి నుంచి వినిపిస్తుంది. సో అందులో జీవీఎల్ గారి పేరు కూడా ఉంది. అందుకే నేను కావాలని అంటే ప్రజల్ని మభ్యపెట్టడం కోసం మోదీ ప్రమేయం లేకుండానే కూటమి మేనిఫెస్టో వచ్చిందని చెప్పడం అని అనుకోవచ్చు అంటారా? దాంట్లో ఇప్పుడు మళ్ళీ అదనంగా ఇంకోటి యాడ్ చేశారు. ఇప్పుడు అనుమానమే రాకుండా ఉండాలి, కానీ అనుమానం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా రామరామ అన్న బూతులాగా నిలబడుతుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ టూర్ షెడ్యూల్ ఖరారు అవుతుంది. ఆయన బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడ బహిరంగ సభలు పెట్టుకున్నారు. విజయవాడలో రోడ్ షో పెట్టారు. ఇప్పుడు దానికి ఒక లాజిక్ ఏం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీ చేసి దగ్గరికి రావట్లేదు ఆయన కేవలం బీజేపీ వాళ్ళు ఎక్కడైతే పోటీ చేసినా అక్కడే బహిరంగ సభలు పెడుతున్నారు. అనకాపల్లిలో, రాజమండ్రిలో, రాజంపేటలో పెడుతున్నారు. ఒక విజయవాడలో మాత్రం రోడ్ షో 3 కలిసి చేస్తారు. అంటే దీని అర్థం తెలుగుదేశం పార్టీని తొక్కేసే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నారు అనే ఒక లాజిక్ తీశారు మళ్ళీ. ఇప్పుడు రాజమండ్రిలో, కాకినాడలో బీజేపీ వాళ్ళు పోటీ చేస్తున్నారు లోక్సభకి. మరి దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయట్లేదా? రేపు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మీరు మా అభ్యర్థికి పోటీ చేయండి, కింద ఎమ్మెల్యేలకి ఏ అవసరం లేదని చెప్తే అసలు వాళ్ళకు ఓటు ఉండే పర్సంటేజ్ ఎంత బీజేపీ వాళ్ళకి చెప్తారా? అలా లేదు. కానీ వీళ్ళు ఒక లాజిక్ తీసి ఈ జీవీఎల్ లాంటి వాళ్ళు
కొంచెం డిస్టెన్స్గా మాట్లాడుతున్నారు కదా, దాంట్లో వీళ్ళు కూడా దూరారు ప్రత్యర్థులు. సో మరి ఏపీ ప్రజలు జీవీఎల్ నరసింహరావు గారి మాటలు మభ్యేదలో దాంట్లో వ్యూహంలో పడతారా పడరా అనేది చూద్దామండి ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.